హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చోలే వడని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. అదేనండి, కాబూలీ చనాతో వడ అనమాట. మనం ఎక్కువగా ఈ చోలేని కర్రీస్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి వడని అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచివి అనమాట ఇవి. ముందుగా నేను ఇక్కడ 1 కప్ వరకు చోలేని తీసుకుని దాన్ని వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నాను. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకున్న చోలే అనమాట. మీరు ఓవర్ నైట్ నానబెట్టుకోలేదు అనుకున్నప్పుడు ఒక 5 అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత బాగా వాష్ చేసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ కాబూలీ చనాలో మనకి ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, అలాగే విటమిన్ B9 ఉంటాయండి. బోన్స్కి చాలా చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ ఇందులోకి వేసేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇది కారం బట్టి వేసుకోండి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా ఇలా వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ లోపల ఒకసారి ఒక లైక్ అయితే చేయండి. అలా చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత అందులో కొంచెం పసుపును వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత అందులో బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఈ వడకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు వడని అయితే ప్రిపేర్ చేసుకుని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా నేను అన్నీ వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చాలా బాగున్నాయి. ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అనమాట. ముందుగా మనం చోలేని అయితే నానబెట్టుకున్నట్లయితే చాలా ఈజీ రెసిపీ. తక్కువ టైంలోనే మనం ఈ వడని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.